హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న వీడియోలో మార్నింగ్ చెప్పుకున్నట్లుగా నిన్న నైట్ ఎఫ్ఓఎంసి మినిట్స్ రిలీజ్ అయ్యాయి. ప్రధానంగా మనం నిన్న చెప్పుకున్నది ఎఫ్ఓఎంసి మినిట్స్ గురించే. ఈ ఎఫ్ఓఎంసి మినిట్స్ రిలీజ్ అయిన తర్వాత 2026లో మార్కెట్ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి మనం డీటెయిల్గా ఈరోజు చెప్తామని చెప్పినాం కదా. నిన్న నైట్ యుఎస్ మార్కెట్ కూడా కొంచెం ఫాల్ అయ్యి స్టేబుల్గానే ఉన్నాయి. మార్కెట్లు పెద్దగా ఏమీ రియాక్ట్ అవ్వలేదు ఆ ఎఫ్ఓఎంసి మినిట్స్కి. దానికి ప్రధానమైన కారణం రెండు కనబడుతున్నాయి. ఒకటి, 2026లో నిన్న చూపించిన దాని ప్రకారం మన ఫ్రెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూపిస్తోంది. ఇంకా కొంతమంది 2 రేట్ కట్ చూశారు. ఎక్కువ శాతం మంది మాత్రం ఒక రేట్ కట్ మాత్రమే చూస్తున్నాము అని చెప్పేసి నిన్న ఎఫ్ఓఎంసి మినిట్స్ లో రిలీజ్ చేయబట్టాయి. దానితో పాటు మనం గోల్డ్, సిల్వర్ స్టేబుల్ అయి మన మార్కెట్లో స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, ఈ మార్కెట్ పెరగాలి అంటే యుఎస్ తరపు నుంచి మనీ ప్రింటింగ్ రావాలి అని మనం చెప్తూనే ఉన్నాం. అది కూడా నిన్న మాట్లాడడం జరిగింది ఫెడ్ మినిట్స్ లో. ఆ విషయం కూడా నిన్న రిలీజ్ అయింది. వాళ్ళు చెప్తున్నది మనం ఖచ్చితంగా మనీ ప్రింటింగ్ తీసుకురావాలని చెప్పి మాట్లాడుతున్నారు. 2026లో మనీ ప్రింటింగ్ తెస్తేనే బ్యాంకులకి మన విధానపరంగా సముచితంగా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి 2026లో మనీ ప్రింటింగ్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు తెస్తారనే విషయం అయితే క్లారిటీ ఇవ్వలేదు. అదొక లాజిక్. 2026లో మనీ ప్రింటింగ్ తేవాలని ఆలోచన చేస్తున్నారు దగ్గరలోనే, కానీ అది ఎప్పుడు తెస్తారని చెప్పడం లేదు. ఈ కారణాల వల్ల నిన్న యుఎస్ మార్కెట్ కూడా కొద్దిగా అన్స్టేబుల్ గానే ఉండిపోయింది. అలాగే జనవరిలో వడ్డీ రేట్ కట్ మ్యాక్సిమం 85% ఛాన్స్ లేదు. అది ఓవరాల్ గా ఎఫ్ఓఎంసి మినిట్స్ ప్రకారం చూసుకుంటే మొన్న డిసెంబర్ 10వ తారీఖు కొంతమంది ఓటింగ్ చేయలేదు, 9 మంది అనుకూలంగా ఓటు వేశారు, ఇంకొక 3 మంది స్టేబుల్ గా ఉండడానికి ఓటేశారు, కొంతమంది ఓటింగ్ పాల్గొనలేదు. 19 మందిలో ఓవరాల్ గా వడ్డీ రేటు కట్ చేయడానికి 6 మంది ఎక్కువ సభ్యులు ఉన్నారు ఇప్పుడు ఫెడ్ లో. అలాగే 2026లో 4 ఫెడ్ చైర్లు కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ 19 మందిలో 4 కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. అందులో 2 ట్రంప్కి అనుకూలంగా ఉన్నారు, ఒక 2 ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు. ట్రంప్ ఏం చెప్తున్నాడు, 2026లో హై ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 2026లో అతను చాలా వడ్డీ రేటు తగ్గించాలని చెప్తున్నాడు. 2 డేస్ బ్యాక్ కూడా, నిన్న రాత్రి కూడా ట్రంప్ ఫెడ్ చైర్ని దారుణంగా అవమానించినాడు. అతను ఒక ఫూల్, అతను ఒక వేస్ట్, అతని కారణంగానే ఇలా ఉన్నది, అతని కారణం వల్ల ఇన్ఫ్లేషన్ కానీ వడ్డీ రేట్లు చాలా హైలో ఉన్నాయి, అతను ఒక వేస్ట్ అని చెప్పేసి నిన్న కూడా విమర్శించాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, కొత్తగా రాబోయే ఫెడ్ చైర్ నియమించే ట్రంపే, కానీ ఆ నియమించే వ్యక్తి చేతుల్లో కూడా వడ్డీ రేట్ కట్ ఉండదు అంతగా. అతనికి పవర్స్ ఉంటాయి, కానీ వడ్డీ రేటు తగ్గించాలంటే అక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ప్రకారమే వడ్డీ రేటు తగ్గించాలా లేదా అనే డిసిజన్ ఫెడ్ చైర్ తీసుకుంటాడు. చూడండి, ట్రంప్ ఒకసారి నియమించినాక ట్రంప్ చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ట్రంప్ నియమించిన వ్యక్తి వస్తేనే వడ్డీ రేటు తగ్గిపోతాయి అనుకుంటే మనం చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. నిన్న కూడా 2026లో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంది, ట్రంప్ వేసిన సుంకాలు తగ్గుతాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మనం వడ్డీ రేట్లు ఇంకా తగ్గించడానికి మంచి ఛాన్స్ దొరుకుతుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఒక పాజిటివ్ ఉంది నిన్న. అంటే సిపిఐ ఈరోజు 2.6 ఉంది యుఎస్ లో. ఇది బాగా కూల్ అయిందంటే సారీ ఫ్రెండ్స్, 2026లో ఇన్ఫ్లేషన్ యుఎస్ లో బాగా కూల్ అయిందంటే వడ్డీ రేట్లు మనకి 3 కంటే కిందికి వచ్చే ఆస్కారం ఉంది. మనం నిన్న చెప్పాం 75 బేసిక్స్ పాయింట్స్ కనుక తగ్గినాయి అంటే యుఎస్ లో ఇంకా ఇప్పుడు 3.5 to 3.75 ఉంది కాబట్టి 3 కిందికి తీసుకొచ్చారంటే మార్కెట్ మంచి ర్యాలీ జరుగుతుంది 2026లో. చూడండి, మీకు ఇప్పుడు సిఎంబి ఫెడ్ వాచ్ చూపిస్తాను. దాని ప్రకారం ఎక్కడ రేట్ కట్ రాబోతోంది, ఎక్కడ హై ఛాన్స్ కనిపిస్తుంది, నిన్న వచ్చిన డేటాతో ఏ విధంగా సిఎంబి గ్రూప్ లో మారాయి డేటా అనేది కూడా మీకు చూపిస్తాను. చూడండి. చూడండి ఫ్రెండ్స్, జనవరిలో 85% ఛాన్స్ లేదు వడ్డీ రేట్ కట్కి. మార్కెట్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం 90% జనవరిలో రేట్ కట్ ఉండకపోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. మార్చి చూడండి, మార్చిలో 50-50 కనిపిస్తుంది. ఎందుకు 50-50 కనిపిస్తుంది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ ఫస్ట్ 10 days లో మనకి సిపిఐ డేటా వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. కాబట్టి ఈ అన్ఎంప్లాయ్మెంట్ డేటా, సిపిఐ డేటా ఈ రెండు విషయాల్ని బేస్ చేసుకొని వడ్డీ రేట్ కట్ జరగల లేదా మార్చిలో అనే విషయం మనకి నీట్గా అర్థమైపోతుంది. జస్ట్ మీరు జనవరిలో చూసినా కూడా మీకు అర్థమవుతుంది, లేదా జనవరి, ఫిబ్రవరిలో రేట్ కట్ అయితే లేదు. కాబట్టి మీరు జనవరి, ఫిబ్రవరిలో ఇన్ఫ్లేషన్ డేటాని, అన్ఎంప్లాయ్మెంట్ డేటాని ఇవి ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఇవి చేశారంటే మీకు ఖచ్చితంగా మార్చిలో రేట్ కట్ ఉందా లేదా అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడికి లేదంటే ఏప్రిల్ చూడండి, ఏప్రిల్లో కనిపిస్తుంది ఆల్మోస్ట్ 50% హై ఛాన్స్ అయితే ఏప్రిల్లో కనిపిస్తుంది. నిన్న యుఎస్లో కూడా వడ్డీ రేటు కట్ రావడానికి ఏప్రిల్లోనే వస్తుందని చెప్తున్నారు. ఇది ఏదో సీఎం ఫెడ్ వాచ్ లో చూపించిన దాని ప్రకారం కాదు. అక్కడ యుఎస్ లో ఏప్రిల్లో రేట్ కట్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అక్కడ ఇన్వెస్టర్లు హై ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో ఈ వడ్డీ రేటు కట్ మీద కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఎప్పుడు వడ్డీ రేటు కట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనేసి మాక్సిమం యుఎస్ మార్కెట్ మొత్తం అంతా 90% ఛాన్స్ వచ్చేసి ఏప్రిల్లో రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మార్చిలో మాత్రం 50-50 ఉంది. అది సిపిఐ డేటా, అన్ఎంప్లాయ్మెంట్ డేటా బేస్ చేసుకొని మనకి వడ్డీ రేట్ కట్ రావడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ అక్కడ రాకపోతే మనకి ఏప్రిల్లో రేట్ కట్ కనిపిస్తుంది. తర్వాత జూన్ లోపల ఇక్కడే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, 325, 350. ఒకవేళ ఏప్రిల్లో రేట్ కట్ వచ్చినా జూన్ లో కూడా 325, 350 కనిపిస్తుంది మాక్సిమం. అంతే చూడండి. మళ్ళీ జూలైలో ఒక రేట్ కట్ చూపిస్తుంది సిమిలర్ గా 300, 325. అంటే మనకి జూన్, జూలై కల్లా 6 నుంచి 7 నెలల లోపల ఒక 50 బేసిక్స్ పాయింట్స్ కట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది ఇప్పుడున్న
దాని ప్రకారం ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయితేనే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వకపోతే ఫెడ్ 2% ఇన్ఫ్లేషన్కి రావాలి. మాకి 2% ఇన్ఫ్లేషన్ వచ్చిందంటే మేము వడ్డీ రేటు తగ్గించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఈరోజు యుఎస్లో సిపిఐ ఇన్ఫ్లేషన్ 2.6, ఇది 2కు రావాలి. 2కు రావడం అంత ఈజీ కాదు. అది చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే జనవరిలో రేట్ కట్టలేదు, మార్చ్ 50-50, ఏప్రిల్లో ఛాన్స్ కనిపిస్తుంది వడ్డీ రేట్ కట్. నిన్న ఇచ్చిన FOMC మినిట్స్ ఆధారంగా ఇది ఎప్పుడైనా మారచ్చు, ఒక్కరోజు రాత్రిలో మారిపోవచ్చు. అలాగే డాలర్ ఇండెక్స్ చూడండి, చూడండి 98.26. మనం నిన్న 98 ఉండ, 98 నిన్న మార్నింగ్ వీడియోలో మనం చెప్పుకున్నప్పుడు యుఎస్ డాలర్ 98, ఈరోజు 98.26 పెరిగింది. ఎందుకు పెరిగింది అదే చెప్పాను కదా. ఈ ఫెడ్ మినిట్స్ మనకి నిన్న ఫెడ్ డాట్ ప్లాట్ ప్రకారం 12 మంది ఒక రేట్ కట్ మాత్రమే చూస్తున్నారు. మిగతా రేట్ కట్స్ వచ్చేసి మనకి సిపిఐ, అన్ఎంప్లాయ్మెంట్, ఇవి కూల్ ఆఫ్ అయితేనే వడ్డీ రేట్ కట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. దాని కారణంగా చూడండి యుఎస్ డాలర్ కూడా పెరిగింది. ఇది మార్కెట్కి అంత మంచిది కాదు యుఎస్ డాలర్ పెరగడం. వడ్డీ రేట్ కట్టి ఏప్రిల్ ఎక్కడికి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఇది మళ్ళీ 100 పైకి రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. 100 దాటిందంటే యుఎస్ డాలర్ మార్కెట్లో ఖచ్చితంగా బ్లీడింగ్ వస్తుంది. మన రూపీ కూడా నిన్న కొంచెం స్ట్రాంగ్ అయింది, 89.78 పైసాకి స్ట్రాంగ్ అయింది. యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. పెద్దగా ఏం మార్పులు ఏం లేవు నిన్న FOMC మీటింగ్స్ కారణంగా, పెద్దగా ఏం మార్పులు ఏం లేవు, జస్ట్ అలా ఫాల్ ఉన్నాయి అంతే. $2025 ఎండింగ్ లోపల జస్ట్ ఈరోజు ఓవరాల్ గా చూసుకుంటే యుఎస్ మార్కెట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, క్రిప్టో మార్కెట్ కావచ్చు, మొత్తం అన్ని సెక్టార్లు లాభపడ్డాయి. ఒక్క 2 సెక్టార్లు తప్ప, ఒకటి క్రూడ్ ఆయిల్, రెండవది క్రిప్టో. ఈ 2 సెక్టార్లే 2025లో నెగిటివ్లో క్లోజ్ అవ్వబోతున్నాయి. ఇంకొక ప్రతి సెక్టార్ కూడా మన టారిఫ్ వచ్చినా కూడా మినిమం 10-15% రిటర్న్స్ లో ఉన్నాయి ప్రతి స్టాక్ మార్కెట్ కూడా. ఒక్క క్రూడ్ ఆయిల్, క్రిప్టో కరెన్సీ, ఈ 2 ఇండస్ట్రీలు మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అవ్వబోతున్నాయి. చూడండి మీరు కావాలంటే క్రూడ్ ఆయిల్ $90 పైన ఉండే, అలాంటిది ఈరోజు 60 కిందికి ఉంది. గోల్డ్ లైట్ గా ఫాల్ అయింది, మనం చెప్పుకున్నాం కదా, మంచి ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈరోజు $4,364 కాడ ఉంది. 10 years బాండ్స్ 4.18 ఉండే 4.13 చూడండి. అలాగే ఈరోజు మన జాబ్లెస్ క్లెయిమ్స్ రాబోతున్నాయి యుఎస్ లో. లాస్ట్ వారం 2,14,000 మంది క్లెయిమ్ చేసుకున్నారు. ఈరోజు 2,20,000 మంది జాబ్ క్లెయిమ్ చేసుకుంటారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఇది కూడా మనకి రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపుతుంది. ఒకవేళ ఇది కనుక 2,50,000, 2,60,000 మంది జాబ్స్ క్లెయిమ్ చేశారు, మాకు జాబ్ లేదు, జాబ్ పోయిందని చెప్పేసి కనుక వచ్చిందంటే
మనకి ఇండికేషన్ ఇస్తుంది. ఇది 2026 జనవరిలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగబోతోంది అని చెప్పేసి ఇంటిమేషన్ ఇస్తుంది మనకి ఇక్కడే. మార్కెట్కి ఎప్పుడైతే ఇంటిమేషన్ కనుక వెళ్ళిందంటే స్మార్ట్ మనీ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైతే వడ్డీ రేట్లు కట్ చేయాలి డిసిజన్ కనుక వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా స్మార్ట్ మనీ ఒక నెల రోజుల నుంచే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. వడ్డీ రేట్ కట్ రాగానే మళ్ళీ రిటైలర్లో ఒక 2 రోజులు మార్కెట్ పెరుగుతుంది, మనం నమ్మం, అలాగే ఉంటాం. స్మార్ట్ మనీ ఎవరైతే నెల రోజుల ముందు బాగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేస్తారు, మనం ట్రాప్ అయి అక్కడే ఉంటాం. అదే చూడండి, క్రిప్టో మార్కెట్ చూద్దాం. అలాగే మనం చెప్పుకున్నాం కదా, జపాన్ మరొక రేట్ కట్ పెంచడానికి హై ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్కి ఏదైనా టెన్షన్ ఉందంటే అదొక్కటే. ఇది పాజిటివ్ లోనే మార్కెట్ ఉంది. క్రిప్టో కరెన్సీ $88,657. ఇరాన్ ఇయర్ లో ఈసారి బిట్కాయిన్ వచ్చి 6% ఫాల్ ఉంది. అది ఓవరాల్ గా. స్థిరం కూడా సేమ్ అక్కడ ఉంది 2,980. బిట్కాయిన్ డామినేట్ చూద్దాం. చూడండి, డామినేన్స్ కూడా పెరుగుతుంది 59.68. ఇది 60 దాటిందంటే ఆల్ట్ క్యాష్ లో భారీ ఫాల్ ఆఫ్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. మనం 16, 18, 20 కొద్దిగా మూవ్ అయింది అంతేగాని ఇప్పుడు కూడా మ్యాక్సిమం బిట్కాయిన్ సీజన్ లోనే క్రిప్టో కరెన్సీ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు జాగ్రత్త. ఇది ఎంతన్నా 80 అబో రావాలి. 80 అబో వస్తేనే మనకి ఆల్ట్ కాయిన్స్ లో మంచి మూవ్మెంట్ ఉంటుంది. మంచి మూవ్మెంట్ రావాలంటే ఫెడ్ నుంచి మనకి ఏదైనా గుడ్ న్యూస్ రావాలి. వడ్డీ రేట్ కట్, ఆడ మనీ ప్రింటింగ్. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఫర్ మంత్ 40 బిలియన్ సెక్యూరిటీస్ కొంటున్నారు. ఇది ఒక మంచి విషయం. నేను మార్కెట్ కూడా వాళ్ళు ప్రతి నెల 40 బిలియన్ కొంటాము అని చెప్పేసి చెప్పారనమాట. ఒక మనీ ప్రింటింగ్ ఒకటి తీసుకురావాల్సి ఉంటుంది. మనీ ప్రింటింగ్ తీసుకొచ్చారంటే ఫస్ట్ లాభపడే క్రిప్టో కరెన్సీనే. ఆ తర్వాత స్టాక్ మార్కెట్స్ కూడా మంచిగా ర్యాలీ చేస్తాయి. ఎందుకంటే మనీ ప్రింటింగ్ లో హై రిస్క్ ఏదైతే ఉంటుందో స్టాక్స్ అందులోకే మనీ వెళ్తుంది. కాబట్టి హై రిస్క్ క్రిప్టో, కాబట్టి అప్పుడు క్రిప్టోలోకి మార్కెట్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. ఒక జపాన్ ఒకటి వడ్డీ రేట్లు పెంచబోతున్నాము అని చెప్పేసి ఇండికేషన్ ఇవ్వడం ఒక మార్కెట్కి నెగిటివ్. ఓవరాల్గా అన్నీ అలాగే ఉన్నాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా నిన్న ఫ్లాట్ గానే ముగిసింది, ఏం పెద్దగా ఏం మారలేదు. చూడొచ్చు, ఓవరాల్ గా అక్కడే ఉన్నాయి, పెద్దగా ఏం మారలేదు. చూడండి, నిఫ్టీ 50 కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్ గా అన్ని ఫ్లాట్ గానే ముగిసాయి అనమాట. నిన్న కూడా పెద్దగా ఏం మార్పులు ఏం లేవు నిన్న. ఎందుకంటే అదే ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్ ఉంది కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఏం మార్పులు ఏం లేవు అనమాట. ఓవరాల్ గా ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా ఫ్లాట్ గా ఓపెన్ అవ్వడానికి ఆస్కారం ఉంది.
కొంచెం అన్సర్టెన్ అయితే ఉంది. ఎందుకంటే ఇంకా మన యుఎస్ మన ఇండియాకి ఈ ట్రేడ్ డీల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఫారిన్ ఇన్వెస్టర్స్ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అమ్ముతూనే ఉన్నారు. మొన్న చెప్పుకున్నాం 2025లో 1,58,000 కోట్లు అమ్మారు వాళ్ళు. 2022 కంటే అది చాలా బిగ్ అమౌంట్ అది. ఎందుకంటే అన్సర్టిటీ ఉంది కాబట్టి, యుఎస్ డాలర్ మంచి రిటర్న్స్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్ళిపోయి మన స్టాక్ మార్కెట్ లో అమ్మకాలు చేశారనమాట. టాటా స్టీల్ కూడా మంచి ర్యాలీ చేసింది. లాంగ్ టర్మ్ కోసం టాటా స్టీల్ బాగా మంచిగా ఉంటుంది. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్. అది ఫ్రెండ్స్, చూద్దాం. మీకు ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను క్లారిటీగా. ఇంకా మనకి జనవరిలో యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్, సిపిఐ డేటా, ఈరోజు మనకి జాబ్లెస్ క్లైమ్స్ ఇవన్నీ రాబోతున్నాయి. ఈ డేటాస్ మన ఇండియా మార్కెట్ డేటాలు కూడా వస్తుంది. ఇంకా అలాగే యుఎస్ నుంచి ఐఎస్ఎం డేటా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వీక్, అది జనవరి 5వ తారీఖు అనుకుంటాను. చాలా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి దాన్ని, ఐఎస్ఎం డేటా. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ప్రకారం యుఎస్ లో ఐఎస్ఎం డేటా మనకి మన స్టాక్ మార్కెట్ బుల్ రన్ లో ఉండాలో బేర్ మార్కెట్ లో ఉండాలి, దాన్ని మనకి ఇండికేషన్ ఇస్తుంది. అదే ఎక్స్పోర్ట్స్ యుఎస్ నుంచి ఎక్కువ ఉన్నాయంటే, అంటే ఆర్డర్లు బాగున్నాయంటే ఎకానమీ అంతా బాగుంది కాబట్టి మనకి రాబోయే రోజుల్లో మార్కెట్ మంచిగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్టేషన్ అనమాట. అది మీరు బుల్ రన్ జరిగిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి 4 ఏళ్ళకి ఒకసారి ఖచ్చితంగా మనకు 2021లో కరోనా ద్వారా మనీ ప్రింటింగ్ వచ్చి మార్కెట్ బాగా ర్యాలీ చేశాయి కదా. అప్పుడు మనకి యుఎస్ ఐఎస్ఎం డేటా ఎంత ఉంది? హై 60.1 లేదా 61. ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఐఎస్ఎం డేటా యుఎస్ లో మనకి ఆల్ట్ క్యాప్స్ లో, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ లో మంచి ర్యాలీ ఉంటుంది. బ్లూ చిప్ కంపెనీస్ కంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్ లో మంచి ర్యాలీ జరగడానికి హై ఛాన్స్ ఉంది. ఈ రోజు ఐఎస్ఎం డేటా 48.2 ఉంది. ఇది మినిమం 50 అబోవ్ రావాలి. మనకి 50 అబోవ్ వచ్చిందంటే ఐఎస్ఎం డేటా యుఎస్ లో అంత మంచిగా ఉంది, ప్రొడక్షన్ మంచిగా జరుగుతుంది, ఎకానమీ బాగుంది, వడ్డీ రేటు తగ్గించడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఈ కారణాల వల్ల మనకి మన స్టాక్ మార్కెట్ కూడా ర్యాలీ చేస్తాయి. ఇది ఏ పర్టికులర్ ఒక స్టాక్ కోసంగా చెప్తున్నది నేను, ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ కి మొత్తంతో వర్తిస్తుంది ఇది. అది ఫ్రెండ్స్, ఏదైనా కానీ మనకు వచ్చిందంటే మన ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చెప్తాం, క్లియర్ గా మాట్లాడదాం. మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఓపికతో ఉండాలి, చాలా పేషెన్స్ తో ఉండాలి. యుఫేర్లో ఇరుక్కోకండి. మనం చెప్తూనే ఉన్నాం, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంత హైలో ఉన్నాయంటే ఖచ్చితంగా రిటైలర్లు ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ బ్లాక్ అయితే మళ్ళీ ఫాల్ కనుక వచ్చిందంటే వెంటిలో కూడా మంచి ఫాల్ వస్తుంది. చూడండి, మీరు కావాలంటే మార్కెట్ పెరిగినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. అవసరమైతే మనం డబ్బులు పెట్టుకొని పక్కన కూర్చునే ఇబ్బంది లేదు, కానీ డబ్బులు పెట్టి లాస్ వైపు వెళ్ళకండి. మార్కెట్ లో డబ్బులు సంపాదించాలి అంటే పేషెన్స్, చాలా పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కసారి మనం డిసైడ్ చేసుకొని మనం అనుకున్న ప్రైస్ వచ్చేదానికైనా వెయిట్ చేయాలి. అది 6 నెలలైనా సంవత్సరమైనా సరే మన ఓపికతో మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ ఓపికతో ఉండగలిగితేనే, ఈ పేషెన్స్ ఉంటేనే మీరు సంపాదించి ఈ 1 ఇయర్ సంపాదించాల్సింది మీ పేషెన్స్ తో దానికి 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ వస్తుంది. చూడండి, మీ పేషెన్స్ ఉంటేనే డబ్బులు స్టాక్ మార్కెట్ లో. అది ఫ్రెండ్స్, ఏదైనా నేను మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.